వెల్కమ్ టు టిఆర్ఎన్ టీవీ స్పెషల్ న్యూస్. నేను నీరజ. ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటే వినసొంపుగా ఉంటుంది, తెలుగులోకి అనువదిస్తుంటే వినాలి అనిపిస్తుంది. నిమిషాలు సెకండ్లు అవుతుంటాయి, గంటలు నిమిషాలు అవుతుంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకు సంబంధించిన ఉపోద్ఘాతం ఓ పట్టాన ముగిసిపోదు. అంతటి విద్యుత్తు, అంతటి విద్వత్ ఉన్న అతడు ఒక ప్రభలాగా వెలిగిపోయాడు. కానీ ఏం జరిగిందో తెలియదు, ఒక్కోసారిగా జోకర్గా మారిపోయాడు. ప్రపంచ దేశాల అధినేతలను కలిసిన అతడి స్థాయిని తగ్గించుకున్నాడు. వాస్తవానికి అతడి పతనాన్ని చూస్తుంటే చాలా మందికి బాధ కలుగుతోంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు అమెరికాలో అత్యంత శక్తివంతంగా మాట్లాడాడు. అది విన్న తర్వాత చాలా మందిలో ఒక అనుమానం వచ్చింది. నిజంగా కేఏ పాల్ స్థాయికి మనం ఎదగలేదా? అతడిని ఇంకా మనం జోకర్గానే చూస్తున్నామా అనే ప్రశ్న మరింత బలపడింది. అంతర్జాతీయ వేదికల మీద కేఏ పాల్ అత్యంత శక్తివంతంగా మాట్లాడతారు, గంభీరమైన వచనాలు ప్రవచిస్తారు. ఇదేం కొత్త కాకపోయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆయన మాట్లాడితే చాలా మంది జోకర్ అని భావిస్తున్నారు. అందువల్లే ఆయన స్థాయి చాలా మందికి అర్థం కావడం లేదు. కేఏ పాల్ ఇటీవల అమెరికా వెళ్లారు. అమెరికాలో ఆయనకు అత్యంత అర్థమైన గౌరవం లభించింది. గ్లోబల్ పీస్ అంబాసిడర్ హోదాలో ఆయనకు ఆహ్వానం లభించింది. అమెరికా వెళ్లిన ఆయన కాన్సస్ స్టేట్ సెనెట్ సభను ఉద్దేశించి శక్తివంతంగా ప్రసంగించారు. భారత్ అమెరికాకు సంబంధించిన దౌత్య సంబంధాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. పట్టింపులకు పోవద్దని, పరస్పర సమన్వయంతో ముందుకు సాగితేనే శాంతి స్థాపన సాధ్యమవుతుందని ప్రకటించారు. ప్రపంచ రాజకీయాలను శాసించే సత్తా ఈ రెండు దేశాలకు ఉందని, శాంతి స్థాపనకు ఈ రెండు దేశాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 58 దేశాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు చేస్తున్నాయని, ఇది మంచి పరిణామం కాదని కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలతో పాటు సంపద కూడా ఈ యుద్ధం వల్ల నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విధ్వంసం పూర్తి ఆగిపోవాలని, అప్పుడే ప్రపంచ సౌఖ్యం సాధ్యమవుతుందని కేఏ పాల్ పేర్కొన్నారు. వాస్తవానికి పాల్ ఇలా మాట్లాడడం సెనెట్ సభ్యులకు ఆశ్చర్యం కలిగించకపోయినప్పటికీ మిగతా వారికి మాత్రం, ముఖ్యంగా తెలుగు వారికి మాత్రం ఒక రకంగా గూస్ బంప్స్ తెప్పించింది. కేఏ పాల్ ను చాలా మంది ఒక జోకర్ గానే చూస్తారు. మీడియా సంస్థలైతే ఆయనను ఒక ఐటమ్ రాజాగానే ప్రొజెక్ట్ చేస్తుంటారు. ఇది ఎంతవరకు కరెక్టో మీడియా సంస్థల అధిపతులు తెలుసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మీడియా అధినేతలు కేఏ పాల్ ను తొక్కిపెట్టినంత మాత్రాన ఆయన ప్రసంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియకుండా అడ్డుకోలేదు. నేటి కాలంలో సోషల్ మీడియా బలంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో ఇంటర్నెట్ ద్వారా ఇట్టే తెలిసిపోతోంది. కేఏ పాల్ ఈ రోజున ఒక జోకర్ కావచ్చు, అమెరికా వంటి దేశంలో మాత్రం ఒక అద్భుతమైన వక్త. ఆ విషయాన్ని తెలుగు ప్రజలు మర్చిపోవద్దు. ముఖ్యంగా తెలుగు మీడియా అధినేతలు అస్సలు విస్మరించొద్దు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.